ఈస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రంజాన్ అన్నీ కలిపి ఒక ఈవెంట్ చేస్తున్నారు. సో ఆ ఈవెంట్ మేము వచ్చాము. టీమ్ అంటే తెలుగు ఎక్స్పర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా. సో మలేషియాలో ఉన్న ఈవెంట్ బ్రిక్ఫీల్డ్స్లో జరుగుతుంది. ఇదే ఈవెంట్ హాల్. అక్కడ లక్కీ డ్రా రాసుకుంటున్నారు. లక్కీ డ్రా వచ్చేసి 10 ringgit ఈచ్ కూపన్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్కి 5 grams, సెకండ్కి 4 grams, థర్డ్ 3 grams గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ కూడా ఉన్నాయి. అండ్ వీళ్ళు వచ్చేసి అందరు స్పాన్సర్స్ అనమాట ఈవెంట్కి. ఇది ఈవెంట్ హాల్. ఈవెంట్ చీఫ్ గెస్ట్ వచ్చేసి ఇండియన్ హై కమిషనర్ బిఎన్ రెడ్డి గారు. అండ్ ఇంకా చాలా ప్రైజెస్, చాలా గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ప్రోగ్రామ్ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూర్చోవడం జరిగింది. బయట ఉన్నటువంటి మిత్రులందరూ దయచేసి లోపలికి వచ్చి సీట్లలో కూర్చున్నట్లయితే మన కార్యక్రమాన్ని ఇంకా కేవలం 1 నిమిషంలో స్టార్ట్ చేయబోతున్నాం. బయట ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే మీరు కౌంటర్ దగ్గర ఉన్నారో దయచేసి లోపలికి వచ్చినట్లయితే మన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. సో చీఫ్ గెస్ట్ అయితే వచ్చారు అండ్ జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. ఉదయం 8 గంటల వరకు వాళ్ళకు కావాల్సినటువంటి నిత్యావసరాలని మనం అందించగలిగాం. పచ్చి మామిడి, చైత్రమాసపు సూర్యుడే చూసెనులే, తెలతెలవారే ఉదయంలో మిలమిల మెరిసెనులే, చిగురులు కొరికిన కోయిలలే కుకు కుకు పాడెనులే, పచ్చని పల్లెలు పరవశమై చిలుకలు తొడిగెనులే, మావి పోతలు పూచే మల్లె రెమ్మలు విరిసే, ఇంతలో వసంతం వచ్చే రెండు కన్నులకు వర్ణాలించే, పుల్లా మామిడొచ్చే వేపా పువ్వులు పూచే, ముంగిటే కళకు చల్లి రంగు ముత్యాల ముగ్గులు వేసే. ఇప్పుడు మన ఉగాది పచ్చడి విశిష్టత గురించి మేడం రజనీ గారు మాట్లాడతారు. సో ఈవెంట్కి యాంకరింగ్ చేయడానికి ఇండియా నుంచి టీవీ యాంకర్ని ఒకళ్ళని తీసుకొచ్చారు. సో అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఒక్కసారి గట్టిగా హాయ్ చెప్తారు అందరు. హలో. అసలు ఫ్రంట్ రోస్ లో ఉన్న వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉంటే అసలు వెనకాల ఉన్న వాళ్ళు ఇంకెంత యాక్టివ్ గా ఉండాలి. కొంచెం గట్టిగా హాయ్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. చప్పట్లతో ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. కార్తీక్ గారు ప్లీజ్.
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలండి. సో ముందుగా చెప్పినట్లు ఉగాది, ఈస్టర్, రంజాన్ సెలబ్రేషన్స్ కాబట్టి సో ముందుగా ఉగాది గురించి ఆల్రెడీ చెప్పారు. సో ఇప్పుడు వచ్చేసి ఈస్టర్ గురించి అనమాట. ఒక 5 minutes స్పీచ్ రాస్తూ ఆంగ్లో సాక్సన్ గాడెస్ ఆఫ్ ఎస్టోర్ అనే దేవతను వాళ్ళు పూజించేవారంట. అది ఫెర్టిలిటీకి లేదంటే ఫెర్టిలిటీ సూచన. తర్వాత కొన్ని జర్మన్ పదాల నుంచి ఆ యొక్క ఈస్టర్ అనే పదం మనకి వచ్చింది. ఈస్టర్ చాలా కొన్ని పదాలని మనం ట్రాన్స్లేట్ చేయలేమండి. ట్రాన్స్లిటరేట్ చేస్తారు, అంటే పదాన్ని పదంగానే ఉంచుతారు. కాబట్టి ఆ ఈస్టర్ అనే పదం ఆ విధంగా ఉంది. ఈస్టర్ కొన్ని ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతున్నాయి కానీ మధ్యలో వచ్చేసి డిన్నర్ స్టార్ట్ చేశారు. సో డిన్నర్ కూడా చాలా బాగుంది, చాలా వెరైటీస్ వచ్చినాయి అండ్ బఫే సిస్టమ్ పెట్టారు. బట్ చిన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే అందరు గ్రౌండ్లోకి వెళ్ళి తింటారు ఫ్రీగా అని చెప్పేసి అనుకున్నారు. కానీ వర్షం పడేసరికి అటు ఎక్కడికి వెళ్ళలేదు, మొత్తం క్రౌడ్ అంతా ఇక్కడనే స్ట్రక్ అయిపోయారు. సో అది కొంచెం క్లమ్జీ అయింది. బట్ రెస్ట్ ఆల్ ఈజ్ సూపర్. సో డిన్నర్ టైంలో కొంచెం మేము ఈవెంట్స్ మిస్ అయ్యాము. సో ఆఫ్టర్ దట్ కొన్ని మళ్ళీ కంటిన్యూ, అంటే డిన్నర్ చేసేవాళ్ళు చేస్తున్నారు, అయిపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి కొన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో లేడీస్కి వచ్చేసి సీరియల్ పేర్లు ఎక్కువ ఎవరైతే చెప్తారో వాళ్ళకి ప్రైజ్ అన్నారు, సిల్వర్ కాయిన్ అనుకుంటా. సో అది ఇప్పుడు మీరు చూడొచ్చు. మీరు ఇందాక గేమ్లో గెలిచారా? ఓకే రైట్. ఇది ఫ్లో అంటే గీత గోవింద, కృష్ణ ముకన్న మురారి, అగ్నిసాక్షి, షిరిడి సాయిబాబా కథ. అమ్మో అసలు మామూలుగా కాదు. సూపర్, గట్టిగా చప్పట్లు. ఇక అయ్యప్ప స్వామి అందరూ ఫాలో అవ్వండి. టీం ఒక్కటే కాదు, మైటా అండ్ మా అని చెప్పేసి ఇంకా 2 ఉన్నాయి. సో మైటా ఏంటంటే తెలంగాణ అసోసియేషన్, మా అంటే ఆంధ్ర అసోసియేషన్. సో వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకు కూడా సన్మానం చేశారు.
లక్కీ డ్రా రాసే వాళ్ళకి ఒక హౌస్ కూడా ఫ్రీగా ఇచ్చారు. సో ఇప్పుడు ఆ గేమ్ అన్నమాట. సో కథలో వెళ్ళిపోతూ ఒక ఊరిలో రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారి కోటకి 71 ద్వారాలు, 71. ఆ రాజుగారి కోటకి 71 ద్వారాలు. లేడీస్ అని చెప్పారు క్లియర్ గా, గర్ల్స్ కాదు, లేడీస్. అందుకే కాన్సన్ట్రేషన్ గేమ్ మీద వచ్చారు. చాక్లెట్ కాదు గోల్డ్ కాయిన్ అంటే బాగుండేది ఈ విషయంలో. ఎందుకంటే మా ఇంట్లో నుంచి అదే అయ్యో నాగరాజ్ గారు గోల్డ్ కాయిన్ ఇచ్చేవాళ్ళం కదా. ఇది మేము కుంభకే పెట్టిన గేమ్ కాదు. నేనేం ఆడిస్తున్నానో ఎవరికి తెలియదు, నాకు తప్ప అది విషయం. బట్ మేడం కంగ్రాచులేషన్స్. అప్పుడప్పుడు బ్రైట్ గా రెడీ అయిన గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి. ఆవిడ్ని కూడా డిసప్పాయింట్ చేయొద్దు ప్లీజ్. మేడం కూడా ఇవ్వండి. మీ పేరు? పద్మావతి గారు. నడిచొచ్చే లక్ష్మీదేవిలో ఉన్నారు ఆవిడ. మొత్తం ఆభరణాలతో ఖజానా జ్యువెలరీ స్నాక్స్ వస్తున్నట్టున్నారు. లక్ష్మీదేవి గారు వచ్చారు చూడండి. ఓకే ఓకే నా నెక్స్ట్ గిఫ్ట్ ఎవరికి ఇస్తున్నా అంటే, ఈ సైలెన్స్ నాకు చాలా ఇష్టం. ఓకే నెక్స్ట్ గిఫ్ట్ ఎవరికంటే లాస్ట్ బట్ సార్ 4 మెమెంటోస్ ఇవ్వండి చెప్తా. ఓకే ఈ చాక్లెట్ నేను ఎవరికి ఇస్తున్నా అంటే, ఎవరి దగ్గర అయితే ఎక్కువ, ఓన్లీ ఫర్ ద లేడీస్, మళ్ళీ లేడీస్ ఎక్కువ బ్యూటీ యాక్సెసరీస్ ఉన్నాయో, అంటే లిప్స్టిక్ కానీ ఐ షేడ్స్ కానీ ఎక్కువ బ్యాగ్ లో, మీ హ్యాండ్ బ్యాగ్ లో, ఇప్పుడు ఇంట్లో నాకు తెలుసు మొత్తం బ్యాగ్ కిట్టే ఉంటుంది. నో, ఇక్కడ బ్యూటీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఎవరి దగ్గర ఉన్నాయి? క్లాసికల్ డాన్సర్ అమ్మ దగ్గర ఉన్నాయా? అయ్యో ఓకే సరే. ఎనీహౌ ఎక్కడ ఫ్రంట్ లో ఎవరి దగ్గర ఉన్నాయి మేడం ఎక్కువ బ్యూటీ ప్రొడక్ట్స్? ఎన్ని ఉన్నాయి? సరే మేడం మీరైతే యూ డిజర్వ్ దిస్, ఖచ్చితంగా ఆవిడకి ఇచ్చేయండి. షేర్ చేసుకోండి ఇంకా మన క్లాసికల్ టీమ్ ఉంటే. అండ్ ఎదరు మేడం, ఆవిడ అసలు క్లాసికల్ టీమ్ కి సంబంధించిన మేడం కాదు, కానీ ఆవిడ లిప్స్టిక్, లిప్ బామ్, స్టిక్కర్ ప్యాకెట్, అమ్మో ఇక చెప్తూ పోతే బోల్డ్ అంత లిస్ట్ ఉంది. మేడం మీ పేరు? శారద గారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆడవాళ్ళు అలంకార ప్రియులు. హ్యాండ్స్ ప్రూవ్డ్ ఇది అగైన్. శారద గారు కంగ్రాచులేషన్స్. కలర్ లో వచ్చిన భార్య భర్త కలిసి వచ్చి గిఫ్ట్ తీసుకోండి. రెడీ? వైఫ్ అండ్ హస్బెండ్ టుగెదర్ ఎవరైతే మ్యాచింగ్ కలర్ లో ఉన్నారో త్వరగా రావాలి. ఫస్ట్ వచ్చిన కపుల్ కే, ఓన్లీ ఫర్ ద ఫస్ట్ కపుల్. వైఫ్ అండ్ హస్బెండ్ టుగెదర్ మ్యాచింగ్ కాన్సెప్ట్ లో వచ్చిన వారు రావాలి త్వరగా, ఫాస్ట్. పిల్లలందరూ కూర్చోండి అన్న ప్లీజ్ నాన్న, త్వరగా ఫాస్ట్ గా. ఇక్కడ సార్ ఇక్కడ ఫస్ట్ భార్య భర్త కలిసి ఎవరైతే వస్తారో వాళ్ళకే. కమ్ ఆన్ బ్రో, సమన్ బ్రో, సర్ప్రైజ్ దెమ్ విత్ సిల్వర్ కాయిన్. ఓకే సో కపుల్ గేమ్స్ లో కొన్ని వేరే గిఫ్ట్స్ ఉన్నాయి. ఆనంద్ గారు డిసైడ్ చేయండి ఎవరు బాగా చేస్తారు. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైన రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే, శ్రీవల్లి నమ్మే నవరత్నమాయనే. ఓకే లెగ్ మీద కూర్చోండి. ఓకే నీల్ డౌన్. ఆ లెగ్ మీద మేడం కూర్చోండి. చక్కగా హ్యాపీగా లవ్ సింబల్ పెట్టండి ఇద్దరు కలిసి. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను. ఓకే థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడు పడుతూ నాగరాజ్ గారు విన్నర్ అంటే సిల్వర్ కాయిన్ కూడా ఉందిగా. అందుకే ఇంత పెద్ద యుద్ధం చేసాం మనం. ఏమనుకున్నారు మరి?